హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న వంట లేత గుమ్మడికాయ పులుసు అండి. ఇది గుమ్మడికాయ ఈ రకంగా ఉంది. గుమ్మడికాయ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది గుమ్మడి పొట్టు అండి. ఈ గుమ్మడి పొట్టు అనేది ఈ రకంగా తీసుకోవాలి. మరీ లేవడిగా ఉన్నది పొట్టు కూడా తీసుకోక్కర్లేదండి, బాగుంటుంది. ఈ విధంగా గుమ్మడి పొట్టు అనేది తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు. ఈ విధంగా చిన్న ముక్కలు అనేది కట్ చేసుకున్నామండి. చిన్న ముక్కలు చేసుకోవాలి, లేవ గుమ్మడికాయ కాబట్టి చిన్న ముక్కలు. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందామండి. అలా తీసుకోవాలండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాము. ఉల్లిపాయలు, టమాటాలు ఈ విధంగా చిన్నవిగా కట్ చేసుకోవాలండి. చిన్నవిగా కట్ చేసుకున్నాము. కట్ చేసిన గుమ్మడి ముక్కలను బాగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి, నీట్గా కడుక్కోవాలండి. లేత గుమ్మడి కాయ వంటకం అనేది పూర్తిగా మా ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో వండుతున్నామండి. మొత్తం అన్నీ మా పూర్వకాలంలో అన్నీ కలిపి ఒకేసారి ఎత్తేసేవాళ్ళండి. మేము కూడా ఇప్పుడు అదే పద్ధతిలో మీకు చూపిస్తున్నాము. ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము. అలాగే ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు మేము రాయి దగ్గర నూరుకున్న పచ్చి ఉర్రగుండ అంటామండి. మీరు ఏమంటారో చెప్పండి. ఇది కూడా ఇక్కడ వేసుకుంటామండి మొత్తం. అలాగే బాగా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా ఇక్కడ వేసుకుంటున్నామండి. సరిపడేంత సాల్ట్ వేస్తున్నానండి. అలాగే ఇక్కడే పసుపు కూడా వేస్తున్నామండి. ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. ఓకే అండి, అన్నీ వేసాము. ఇప్పుడు మూత కూడా వేసేద్దామండి. ఇది పూర్తిగా మా పూర్వీకులు ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో చేసిన వంటకం అండి. ఇప్పుడు గ్యాస్ అనేది వెలిగించుకుందాం. ఇప్పుడు ఈ అన్ని కలిపిన గుమ్మడి కాయల కూర ఎత్తేద్దామండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత కూర అనేది తయారైపోద్ది. ఓకే అండి, బాగా తెరులుతుందండి.
బాగా ఉడుకుతుందండి గుమ్మడికాయ ముక్కలు. ఓకే అండి, మళ్ళీ ఒకసారి తీద్దామండి, కలుపుకుందాం. బాగా ఉడుకుతుందండి, మంచి వాసన వస్తుందండి, మగ్గుమలాడుతుందండి వాసన. ఇంకా ఉడకలేదండి, బాగా ఉడకాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అంటుతాయి. దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, బాగా దగ్గరకు అయింది. ఈ గుమ్మడి బద్దలు అనేది ఉడికిందో లేదో ఒకసారి అంటు చూద్దాం. నేను వేడిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పూన్తో అంటుతున్నానండి. ఓకే అండి, బాగా ఉడికిందండి. ఓకే అండి, ఇంతటితో గుమ్మడి కూర రెడీ అయిపోయిందండి. పూర్తిగా ఇది మా ఆదివాసీ స్టైల్లో, మా ఆదివాసీ సాంప్రదాయ వంటకం అండి. మేము గుమ్మడి ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి వాసన కూడా వస్తుంది. ఒకసారి సాల్ట్ కూడా టెస్ట్ చేద్దాం. ఓకే అండి, చాలా బాగుందండి టేస్ట్. సాల్ట్ కూడా సరిపోయిందండి, చాలా బాగుంది. ఓకేనండి, స్టవ్ అనేది ఆపేసామండి. ఒకసారి కూర అనేది అయిపోయింది, దించుకుందాం. ఓకే అండి, గుమ్మడి వల్ల ఉపయోగాలు ఏంటంటే మరి గుండె అనేది ఆరోగ్యంగా ఉంటాయి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన మరి రక్తపోటుని నియంత్రిస్తుంది. అలాగే కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. అలాగే చర్మం కూడా చాలా చక్కగా ఉంటాయి గుమ్మడికాయ తినడం వల్ల. బరువు కూడా తగ్గుతామండి గుమ్మడికాయ తినడం వల్ల. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.